నానమ్మా నువ్వు వెళ్ళిపోయావని తెలిసింది, కానీ నిన్ను చివరిసారి చూసే అవకాశం నాకు దక్కలేదు. మనసు అంతా ఒకటే మాట అడుగుతుంది, ఎందుకు నేను అక్కడ లేనా నానమ్మ? నానమ్మా నీ ఒడిలో నిద్రించిన రోజులు, నీ చేతి ముద్ద తిన్న క్షణాలు ఇప్పటికీ నా కళ్ళ ముందే ఉన్నాయి. నువ్వు దూరమైన నీ జ్ఞాపకాలు మాత్రం నాలోనే ఉన్నాయి. నన్ను నడిపించిన మొదటి చేయి నువ్వే, నన్ను ప్రేమించిన మొదటి మనసు నువ్వే. అమ్మ కోపం వచ్చినప్పుడు నాకు అండగా నిలిచింది నువ్వే. నేను ఏడిస్తే కన్నీళ్ళు తుడిచింది నువ్వే. నేను నవ్వితే ఎక్కువ సంతోషపడింది నువ్వే. ప్రేమ కోసం ఈ మనసు ఎదురు చూస్తుందమ్మా. నానమ్మా నానమ్మా ఒక్కసారి రావమ్మా. నీ ఒడిలో పడుకుని మళ్ళీ చిన్న పిల్లాడిని కావాలమ్మా. ఇంటి ముందు కూర్చుని చెప్పిన కలుగుతున్నాయి, చేతిలో పెట్టిన రూపాయి ఇప్పటికీ నా దగ్గరే ఉంది. పండగ రోజున నువ్వు పెట్టిన కొత్త బట్టలు, దేవుడి ముందు నా కోసం చేసిన ప్రార్థనలు. స్వర్గంలో ఉన్న నా మాట వింటావా? నా బాధలను అక్కడి నుంచి చూస్తావా? నీ ఆశీర్వాదం నాతోనే ఉందమ్మా, నీ ప్రేమే నాకు ధైర్యమమ్మా. రోజు ఫోటో చూసి ఏడుస్తున్నా, నవ్వుతూ నా ముఖం గుర్తొస్తున్నా. నువ్వు లేవని తెలిసినా మనసు మాత్రం నమ్మట్లేదమ్మా. దేవుడా నానమ్మను ఒక్కసారి చూపించు. ఆమె చేతిని ఒక్కసారి పట్టుకోవాలి, ఆమె స్వరాన్ని ఒక్కసారి వినవాలి. నానమ్మా నువ్వమ్మా నువ్వు దూరం కాలేదమ్మా. నా గుండెలో ప్రతి చప్పుడు నీ పేరే పలుకుతుందమ్మా. నానమ్మా నువ్వే నా ప్రపంచమమ్మా. జీవితం మొత్తం నీ ప్రేమనా, నీ ఆశీర్వాదేనమ్మా. నానమ్మ నువ్వు కనిపించకపోయినా నా ప్రతి అడుగులో నీ ఆశీర్వాదం నాతోనే ఉంటుంది. నన్ను క్షమించు నాన్న, చివరి చూపు కూడా చూడలేకపోయానా. దూరదేశంలో ఉన్న నన్ను ఈ విధి
నిరీక్షించిన్నా నువ్వు దూరమయ్యావని అననం కంటే నిన్ను చూడలేకపోయాను అనేది ఎక్కువ బాధ నానమ్మా. వయసే నానమ్మ. నాదేవ్ సరబరా